మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. మిమ్మును అనాథులుగా విడువను. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తను ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో పలుకుతున్నటువంటి మాట ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి తన యొక్క సువార్త సేవను ప్రారంభించేటువంటి సమయంలో కొద్ది మందిని ఆయన తన శిష్యులుగా చేర్చుకున్నారు. వారందరూ కూడా తమ యొక్క జీవనోపాధిని, తమ యొక్క కుటుంబాలను వదిలివేసి ప్రభువు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడము, ప్రభువు ఏది బోధిస్తున్నారో దానిని చేయడము, ప్రభువు ఎక్కడ నివసిస్తున్నారో వారు కూడా అక్కడ ఉండటం జరిగింది. ప్రియులారా, ఈ విధంగా 3.5 సంవత్సరములు వారు దేవునితో గడిపి ఆ దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఆయన మాటలను వినుచు వారు వారి జీవితాన్ని కొనసాగించారు. అయితే ఒకానొక సమయం వచ్చినప్పుడు ఈ 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రభు తాను చేయబోయేటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని కల్వరి శిలువలో ఆయన యొక్క మరణాన్ని, తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట, మిమ్మును అనాథులుగా విడువను అంటున్నాడు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మా జీవితాలు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నార్థకం వారిలో కలిగి ఉండవచ్చు. అయితే దానిని నివృత్తి చేస్తూ ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అని చెప్పి 16వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని అంటారు. అవును, మిమ్మల్ని అనాథులుగా విడువను. నన్ను నమ్ముకున్నారు, మీరు ఈ లోకానికి సమస్తమును కూడా వదిలిపెట్టి నాతో వచ్చారు కదా, కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఈ లోకంలోనికి పంపను, కానీ మిమ్మల్ని బలపరచడానికై, మిమ్మల్ని స్థిరపరచడానికై నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్త. ఇప్పటి వరకు నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ఆదరించానో, మిమ్మల్ని ధైర్యపరిచానో, అలాంటి వేరొక ఆదరణకర్తకు మీ యొద్దకు పంపిస్తాను అని చెబుతూ ఆయన అన్నటువంటి మాట సత్య స్వరూపియగు ఆత్మ అని అంటున్నాడు. అవును ప్రియులారా, ఆనాడు ప్రభువు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత వారందరూ కూడా భయపడినటువంటి స్థితిని మనం చూడొచ్చు. ఏమి చేయాలో అర్థం కానటువంటి స్థితి. ప్రభువుని పట్టుకొని శిలువ మరణానికి అప్పగించినట్లుగా మనల్ని కూడా అప్పగిస్తారేమో అనేటువంటి భయంతో వారు తలుపులు మూసుకొని లోపల ఉన్నప్పుడు ప్రభు వారిని ధైర్యపరిచి, భయపడకండి, నేను ఎప్పుడైతే చెప్పానో మీకు ఆదరణకర్తను పంపిస్తానని ఆదరణకర్త మీకు తోడుగా ఉంటాడు అన్నట్టు. అవును, సత్యస్వరూపియగు ఆత్మ ఎక్కడుంటారు, మాతోనే సహవాసం చేస్తారా అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు వారి గురించి ప్రభు మాట్లాడుతూ, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కాబట్టి ఏ ఆత్మనైతే మీతో ఉంచుతానో, మీరు భయపడబాకండి అన్నానో, ఆ ఆత్మ మీతోనే ఉంటాడు, మీలోనే నివసిస్తాడు. ఎక్కడ నివసిస్తాడు? మన ఇంటిలోన అంటే కాదు, కానీ మన యొక్క హృదయాలను ప్రభువుకి సమర్పించినప్పుడు ఆత్మ మన యొక్క హృదయాలలో నింపుకొని మనతో సహవాసం చేసేటువంటి స్థితి ఆయన కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఆత్మ మనతో ఉంటుందో మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆ ఆత్మే మన యొక్క సమస్త అవసరతను తీరుస్తుంది. అంతేకాకుండా ఆత్మ మనల్ని బలపరిచేదిగా, స్థిరపరిచేదిగా ఉంటుంది ప్రభువులో. ఎప్పుడైతే వారు ఆత్మను పొందుకున్నారో అప్పుడు వారు శక్తివంతులైనట్లుగా మనం గమనించవచ్చు. యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు పేతురు అంటున్నటువంటి మాట, ఆ యొక్క శ్రమలు పడవలసి వచ్చిందేమో, శిలువ మరణానికి గురవాల్సి వస్తుందేమో, ఆయనను కొరడాలతో కొట్టినట్టుగా నన్ను కూడా పడతారేమో అనేటువంటి భయంతో ప్రభువు ఎవరో నాకు తెలియదు అని బొంకినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రభువు ఎప్పుడైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మ పేతురులోకి వచ్చిందో పేతురు భయపడలేదు, కానీ ప్రభు కొరకు హతసాక్షిగా కూడా మారడానికి సిద్ధపడ్డాడు పిల్లలు. అంతేకాదు, కానీ అప్పటి వరకు చేయలేనటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా పేతురు చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఒక ప్రసంగం ఎప్పటి వరకు కూడా మాట్లాడటం చేతగానటువంటి పేతురు దేవుని యొక్క ఆత్మను ఎప్పుడైతే పొందుకున్నాడో, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడో, ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో, ఆయన చేసినటువంటి పనేంటో వివరించడం ద్వారా అనేక వేల మందిని ప్రభువులోకి నడిపించినట్లుగా మనం గమనించుకున్నాడు. ఆనాడు శిష్యులకు మాత్రమే కాదు, కానీ ఆయనను విశ్వసించినటువంటి మనకు కూడా ఇస్తున్నాడు వాగ్దానం ఇది, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఆయన మనతో ఉంటే మనకు శక్తి కలుగుతుంది. ఆయన మనతో ఉంటే ప్రభు ఈ లోకంలో చేసినటువంటి గొప్ప కార్యాలన్నిటి గురించి కూడా అర్థం చేసుకునేటువంటి మనసును, ప్రభు కొరకు సాక్షిగా జీవించేటువంటి శక్తిని ప్రభు మనకిస్తాడు. అందుకని ఇక్కడ 26వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులని మీకు జ్ఞాపకం చేయను అని చెప్తున్నాడు. అవును ప్రియులారా, దేవుడు తన యొక్క వాక్యము ద్వారా సెలవిచ్చినటువంటి మాటలను మనం అర్థం చేసుకోవాలంటే, సరైనటువంటి రీతిలో ఆ మాటలకి అర్థం మనకు తెలియాలంటే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి ప్రియులారా. లేకపోతే దేవుని యొక్క మాటలను మనం సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేక పెడార్థాలను తీసి భ్రష్టు పట్టిపోయేటువంటి జీవితాల్లోకి మనం వెళ్తాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎవరైతే పొందుకుంటారో, దేవునికి
వారు సాక్షులుగా నిలబడతారు. కాబట్టి ప్రభువు ఆనాడు శిష్యులతో కాదు కానీ ఈనాడు మనతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ తోడుగా ఉండడానికి, మీకు శక్తినివ్వడానికి, నా కొరకు మీరు సాక్షిగా నిలబడడానికి, మీ అంతము వరకు కూడా మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నా ఆత్మను మీకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం విశ్వసిద్దాం. ప్రభువుని అడిగి ఆత్మను పొందుకొని ఆయన కొరకు సాక్షి నిలబడే భాగ్యాన్ని మనమందరం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని అనాథలుగా విడువనన్నావు ప్రభు. అవునైనా మీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మాలో నివసింపచేసి మేము నడవలసినటువంటి సరైన మార్గంలో మీరు నడుపుతున్నందుకే మీకు వందనాలు తండ్రి. కాబట్టి మీ ఆత్మ చేత నింపబడిన వాడునైనా శరీరాశాల మీద కాదు కానీ ఆత్మీయ విషయాల మీద దృష్టి పెడతారని రోమపత్రికలో చదివే ప్రభా. మీ ఆత్మను పొందుకొని మీ కొరకు సాక్షి నిలబడే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.